హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మా వంటల ఎక్స్ప్రెస్ వినాయక చవితికి మనం చేసుకునే ప్రసాదాల రెసిపీస్తో మీ ఇంటికి వచ్చేస్తుందండి. తప్పకుండా మీరు ఇంట్లో ఈ ప్రసాదాలు చేసి వినాయకుడికి నివేదించండి. నేను మా ఇంట్లో చేసే ప్రసాదాల రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో నేను మా ఇంట్లో ఏం చేస్తానంటే ఉండ్రాళ్ళు, బిళ్ళ కుడుములు, ఆవిరి కుడుములు, పచ్చుండ్రాళ్ళు అండ్ జిల్లెడకాయలు, ఈ 5 ప్రసాదాలు నేను వినాయకుడు చేసి నివేదిస్తానండి. ఈ రెసిపీస్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఈ ప్రసాదాలు చేసి వినాయకుడు నివేదించి వినాయకుడి కృపకు పాత్ర అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీస్ మనం చూద్దాం. ముందుగా ఉండ్రాళ్ళ రెసిపీ చూద్దామండి. ఉండ్రాళ్ళు చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే వరినూక, అదే బియ్యం రవ్వ అండి. సో ఈ బియ్యం రవ్వని 1 కప్ వరకు తీసుకున్నాము. ఇది ఉడికించడానికి వాటర్ ఏంటంటే డబల్తో పాటు ఒక 1/2 కప్ వరకు వాటర్ తీసుకోవాలి. సో నేను 2.5 కప్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోకి సరిపడే సాల్ట్ వేసేసి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి ఈ వాటర్ని మనం బయట ఉడికించుకోవాలండి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత శనగపప్పు కొంచెం ఉడికినట్టు అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న వరినూక ఉంది కదా, ఆ వరినూకను కూడా వేసేసి మనం ఉడకపెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కొంచెంసేపు అయిన తర్వాత మూత పెట్టి వదిలేస్తే ఈ విధంగా దగ్గరగా అవుతుంది. ఇంకొంచెంసేపు ఉమ్మగిల్లాలండి. ఇది ఉమ్మగిల్లడానికి మళ్ళీ ఇంకొంచెం 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేస్తే బాగా ఉమ్మగిల్లుతుందండి. సో ఈ విధంగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకొని మనం ఏ గిన్నెలో కుక్కర్ పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కూడా నెయ్యి రాసేసి ఈ విధంగా చేతితోనే ఉండ్రాలు చేసేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఆవిరి మీద ఉడికించుకోవాలండి. కుక్కర్ వేడెక్కిన తర్వాత పెట్టేసి దాని మీద ఒక మూత పెట్టేసి కుక్కర్ని క్లోజ్ చేసేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసి తర్వాత తీసి చూస్తే మనకు ఉండ్రాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు జిల్లెడకాయలు ఇంకా బిళ్ళ కుడుములు, ఈ రెండింటి యొక్క రెసిపీస్ చూద్దామండి. సో రెండింటిని మనం వరిపిండితోనే చేస్తాము. సో ముందుగా ఏంటంటే 1 కప్పు వరకు వరిపిండిని తీసుకున్నానండి. సో దాన్ని ఉడకపెట్టడానికి ఏంటంటే వాటర్ ఎంత తీసుకున్నానంటే 1/2 కప్పు కన్నా ఎక్కువ వాటర్. సో 1 కప్ తీసుకోవద్దు, 1/2 కప్ కన్నా ఎక్కువ తీసుకొని అది ఉడికిన తర్వాత ఈ వరిపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మీకు అది ఉడకనట్టు అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, కానీ ఎక్కువ వాటర్ ఒకసారి వేయొద్దు, అది పలచగా అయిపోతే మళ్ళీ కష్టం. సో ఈ విధంగా కొంచెం వాటర్ చేసుకుంటే అది ఉడకపెట్టుకోవాలి. దాన్ని చల్లారి పెట్టాలి. ఈ లోపల ఏంటంటే జిల్లకాయ లోపల స్టఫింగ్కి ఏంటంటే నేను చిమ్నీ చేస్తున్నానండి. సో 1 కప్ వరకు నూలుపప్పు తీసుకున్నాను. ముందు నూలుపప్పుని ఆడేసిన తర్వాత 1 కప్పు నూలుపప్పు కాబట్టి బెల్లం అనేది 1/2 కప్పు కన్నా ఎక్కువ, 1 కప్పు కన్నా తక్కువ, ఆ రకంగా బెల్లం వేసేసి రెండింటిని ఆడేసి ముద్ద చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ చిమ్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం జిల్లెడకాయలు చేసుకుందామండి. సో ఈ వరిపిండిని ఏంటంటే వరిపిండి ముద్ద ఉంది కదా, దాన్ని బాగా చేతితో నదిపి ఒక చపాతీ పిండిలా కలుపుకోవాలండి. సో ఇప్పుడు చేతికి అనేది నూనె రాసుకొని ఆ వరిపిండి ముద్దను పెట్టుకొని దాన్ని పల్చగా ముందు ఒత్తుకుంటూ చేతి వేళ్ళతో ఒత్తుకుంటూ ఈ లోపల మనం బెల్లంతో చేసిన ఉంది కదా నువ్వులది, సో దాన్ని ఏంటంటే దాన్ని కూడా చిన్న ఉండలా చేసేసి దాని లోపల పెట్టేసి ఈ విధంగా కజ్జికాయల మాదిరిగా దీని లోపల పెట్టేసి స్టఫింగ్ చేసేసేయాలి. ఈ విధంగా చేతితోనే క్లోజ్ చేసేయచ్చండి. వాటర్తోనే అంతా చేసుకోవాలి. వాటర్తో మీరు ఈ విధంగా చేస్తుంటే ఆ వరిపిండి అనేది పల్చగా అవుతుంది. సో ఇప్పుడు దాంట్లో ఈ లోపల పెట్టేసి ఈ విధంగా కొసలు మూసేసి కజ్జికాయలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఈ కొసలు వాటర్తో మూసేసి పెట్టేసుకుంటే మనకు ఆ విధంగా జీలకర్ర రెడీ అయిపోతాయి. ఇప్పుడు బిళ్ళ కుడుములకి ఏంటంటే ఈ వరిపిండి ముద్దే ఉంది కదా, ఇంకొంచెం ఉంటుంది, దాన్ని కూడా చేతికి రాసుకొని ఒక బిళ్ళల మాదిరిగా ఒక చిన్న బిస్కెట్ మాదిరిగా ఈ విధంగా చేసేసుకొని వాటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు జిల్లెడకాయలను అండ్ బిళ్ళ కుడుములు రెండింటిని ఉడకపెట్టుకోవాలి. అందుకు ఒక ప్యాన్ తీసుకొని కుక్కర్లో ఉడకపెట్టద్దు. కుక్కర్లో ఉడకపెడితే అవి పీకిపోయినట్టు పాకంలో వచ్చేస్తాయి. సో కుక్కర్లో ఉడకపెట్టద్దు, ప్యాన్లోనే చూసుకుంటూ జాగ్రత్తగా ఉడకపెట్టుకుంటే ఈ విధంగా మనకి 2 రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఆవిరి కుడుముల రెసిపీ చూద్దామండి. సో దీనికోసం ఏంటంటే ఒక కప్పు వరకు మినపప్పుని ఒక 6 గంటల పాటు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత దీన్ని రుబ్బుకోవాలి. సో 1 కప్పు మినపప్పుకి ఏంటంటే 1.5 కప్ వరకు వరినూకను తీసుకోవాలి, బియ్యం రవ్వని. సో తీసుకొని దానికి సాల్ట్ కూడా యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ముందు రోజు చేసుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే బియ్యం నూక కూడా మనకి నానాలన్నమాట. లేదా అప్పటికప్పుడు చేసుకుంటే మీరు బియ్యం నూకను నానబెట్టేసుకొని కలిపేసుకోవచ్చు. సో ఈ విధంగా అది అయిపోయిన తర్వాత దాన్ని బయట ఉంచొద్దండి, అది ఫర్మెంటేషన్ అసలు అవ్వకూడదు. సో ఒక 1/2 అవర్ వరకు బయట ఉంచితే సరిపోతుంది. సో ఇప్పుడు గ్లాసుల్లోకి కొంచెం నెయ్యి రాసేసి ఆ గ్లాసుల్లోకి కొంచెం పై వరకు కాకుండా కొంచెం ఖాళీ వదిలినట్టు వెయ్యాలి, ఎందుకంటే ఉడికిన తర్వాత ఇది ఉబ్బుతాయి అనమాట. వీటిని పనస బొట్టల్లో చేస్తారు. పనస బొట్టలు లేనప్పుడు ఈ విధంగా గ్లాసుల్లో చేసుకోవచ్చు. సో కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు ఉంచేస్తే మనకి ఆవిరి కుడుములు రెడీ అయిపోతాయండి. ఇవి చల్లారిన తర్వాత ఈ విధంగా స్పూన్తో తీసేస్తే బయటకు వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు పచ్చుండ్రాల రెసిపీ చూద్దామండి. సో పచ్చుండ్రాలకి ముందుగా ఒక వరిపిండిని తీసుకోవాలండి. బియ్యం పిండిని ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో దాంట్లో కొంచెం పంచదార, నెయ్యి అండ్ పచ్చి పాలు వేసేసి ఈ విధంగా ఉండలు చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసేయాలండి. వీటినే పచ్చుండ్రాలు అంటారు. వినాయకుడికి మనం ఎటువంటి ప్రసాదాలు పెద్ద పెద్ద ప్రసాదాలు నివేదించలేకపోయినా, ఏవి నివేదించలేకపోయినా సరే ఈ విధంగా పచ్చుండ్రాలు చేసి పెట్టినా సరే ఆయన కరిగిపోయి మన కోరికలన్నీ తీరుస్తారండి. తప్పకుండా ఈ పచ్చుండ్రాలు కూడా మీరు ఈ వినాయక చవితికి వినాయకుడికి నివేదించండి. ఈ విధంగా 5 ప్రసాదాలని చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మేము మా ఇంట్లోని ఈ 5 రకాల ప్రసాదాలు వినాయకుడికి నివేదిస్తామండి. మీరు కూడా మీ ఇంట్లో వినాయకుడికి ప్రసాదాలు నివేదించి వినాయక చవితిని బాగా చేసుకొని అన్ని కార్యాలు విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.